ఈ వీడియోలో మనం ఒక కామన్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఒక ఐలో ఒక కంపెనీ లెన్స్ వేయించుకున్నాము, ఇంకో ఐలో ఇంకో కంపెనీ లెన్స్ వేయించుకోవచ్చా? ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నాము, ఇంకో ఐలో ట్రైఫోకల్ కానీ ఈడాఫ్ లెన్స్ మనం వేయించుకోవచ్చా? కరెక్ట్ ప్రాపర్ పవర్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఇది ఒక కాంప్లెక్స్ టాపిక్. యూ హ్యావ్ టు డిస్కస్ దిస్ విత్ యువర్ డాక్టర్. మోనోఫోకల్ లెన్స్ మీ డాక్టర్ ఎందుకు వేశారో అది కనుక్కోండి. అలాంటి కండిషన్స్లో మల్టీఫోకల్ కానీ ట్రైఫోకల్ కానీ ఈడాఫ్ లెన్స్ ఆప్షన్ అదరేకి కూడా మీకు రూల్ అవుట్ అయిపోతుంది. అంటే మీరు సూటబుల్గా ఉండరు. కంప్లీట్లీ ఐ విల్ బీ గ్లాసెస్ ఫ్రీ అనుకుంటే మాత్రం అది దట్ ఈస్ నాట్ అ రైట్ ఎక్స్పెక్టేషన్ టు హ్యావ్. నాన్ డామినెంట్ ఐలో మోనోఫోకల్ లెన్స్ ఉన్నప్పుడు ఒక డామినెంట్ ఐలో ట్రైఫోకల్ లెన్స్ని అవాయిడ్ చేయాలి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాటరాక్ట్, లేసిక్ అండ్ స్క్వెంట్ సర్జన్. చాలామంది ఒక ఐలో క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంటారు, అందులో ఒక టైప్ ఆఫ్ లెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మోనోఫోకల్ లెన్స్ వేయించుకుంటారు. ఇంకో ఐలో దే గెట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సెకండ్ ఐ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు మల్టీఫోకల్ గురించి, ట్రైఫోకల్ లేకపోతే ఈడాఫ్ లెన్స్ గురించి తెలుస్తుంది. దాట్ టైం అప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది, ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నాము, ఇంకో ఐలో ఇంకో టైప్ ఆఫ్ లెన్స్ వేయించుకోవచ్చా? అండ్ ఈ డౌట్ ఇంకో రకంగా కూడా వస్తుంది చాలామందికి. ఒక ఐలో ఒక కంపెనీ లెన్స్ వేయించుకున్నాము, ఇంకో ఐలో ఇంకో కంపెనీ లెన్స్ వేయించుకోవచ్చా? ఎందుకంటే మనకు నార్మల్లీ క్యాటరాక్ట్ సర్జరీ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు చాలా కంపెనీస్ గురించి ఇండియన్, ఇంపోర్టెడ్ అని మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేసరికి చాలామంది పేషెంట్స్కి ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఈ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడదాం. ఈ టాపిక్ని మనం ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తాను. మనం ఒక ఐలో ఒక కంపెనీ లెన్స్ వేయించుకున్నాము, ఇంకో ఐలో ఇంకో కంపెనీ లెన్స్ వేయించుకోవచ్చా? వేయించుకోవచ్చు. సేమ్ టైప్ ఆఫ్ లెన్స్, మోనోఫోకల్ అయితే మోనోఫోకల్ లెన్స్ అదర్ ఐలో వేయించుకోవచ్చు. వేరే ఏ కంపెనీ అయినా ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. కరెక్ట్ ప్రాపర్ పవర్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఎస్టిగ్మాటిజం ఏమన్నా ఉంటే టోరిక్ లెన్స్ వేయించుకోవాలి. అలాంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తే మనము ఏ కంపెనీ లెన్స్ వేయించుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అ మోనోఫోకల్ లెన్స్. నౌ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నాము, ఇంకో ఐలో ట్రైఫోకల్ కానీ ఈడాఫ్ లెన్స్ మనం వేయించుకోవచ్చా? ఇది ఒక కాంప్లెక్స్ టాపిక్. యూ హ్యావ్ టు డిస్కస్ దిస్ విత్ యువర్ డాక్టర్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది ఒక కామన్ సినారియోస్, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఒక సింపుల్ సినారియోస్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నప్పుడు ఇంకో ఐలో మల్టీఫోకల్ లెన్స్ వేయించుకోవచ్చా, లేకపోతే ట్రైఫోకల్ కానీ ఈడాఫ్ లెన్స్ వేయించుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఐలో మీకు మోనోఫోకల్ లెన్స్ మీ డాక్టర్ ఎందుకు వేశారో అది కనుక్కోండి. చాలాసార్లు డాక్టర్స్ మే నాట్ టెల్ యూ, కానీ మీకు వెనకాల రెటీనాలో ప్రాబ్లం ఉండొచ్చు, మీరు మల్టీఫోకల్ లెన్స్కి సూటబుల్ ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ డాక్టర్ ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేసి ఉండొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా మీతో కమ్యూనికేషన్ కానీ డిస్కషన్ చేసి ఉండకపోవచ్చు, కానీ దేర్ కుడ్ బి అ రీజన్. ఒకవేళ మీకు డయాబెటిక్ రెటినోపతి కానీ, మీకు ఇర్రెగ్యులర్ ఎస్టిగ్మాటిజం ఉన్నా, ఇలాంటి కండిషన్స్లో వేరే కంట్లో కూడా సిమిలర్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, ఒకవేళ మీకు రెటినల్ ప్రాబ్లం కానీ, కార్నియల్ ఇర్రెగ్యులర్ ఎస్టిగ్మాటిజం ఉన్నప్పుడు, అలాంటి కండిషన్స్లో మీరు వేరే కంటికి కూడా మోనోఫోకల్కే సూటబుల్ ఉంటారు. అలాంటి కండిషన్స్లో మల్టీఫోకల్ కానీ ట్రైఫోకల్ కానీ ఈడాఫ్ లెన్స్ ఆప్షన్ అదరేకి కూడా మీకు రూల్ అవుట్ అయిపోతుంది. అంటే మీరు సూటబుల్గా ఉండరు. ఇలాంటి కండిషన్స్లో యూ హ్యావ్ టు గో హెడ్ విత్ మోనోఫోకల్ లెన్స్ ఓన్లీ. నౌ కమింగ్ టు సెకండ్ సినారీ, ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నారు లాంగ్ టైం బ్యాక్. అప్పుడు మీకు అవగాహన లేదు, ఆ టైంలో మల్టీఫోకల్ కానీ ట్రైఫోకల్ లెన్సెస్ లేవనుకుందాం. నౌ అదర్ ఐలో మీ రెటీనా బాగుంది, మీ కార్నియా బాగుంది, మీరు ట్రైఫోకల్ లెన్స్కి ఈడాఫ్ లెన్సెస్కి సూటబుల్గా ఉన్నారు. ఇలాంటి కండిషన్స్లో క్యాన్ యూ గో హెడ్ విత్ ద ట్రైఫోకల్ ఆర్ ఈడాఫ్ లెన్స్? లెట్ us ఫస్ట్ డిస్కస్ అబౌట్ ఈడాఫ్ లెన్స్. ఈడాఫ్ లెన్స్లో మ్యాక్సిమం లెన్సెస్ రింగ్స్ అనేవి ఉండవు. సో ఇలాంటి లెన్సెస్కి ఎస్ యూ ఆర్ సూటబుల్. ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నప్పుడు అదర్ ఐలో ఈడాఫ్ లెన్స్ మీరు వేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు డిస్టెన్స్ విజన్ క్లియర్గా ఉంటుంది, ఇంటర్మీడియట్ విజన్ క్లియర్గా ఉంటుంది, నియర్ విజన్ కూడా ఆల్మోస్ట్ 80 to 90% విజన్ మీకు క్లియర్గా ఉంటుంది. మీరు దగ్గరది, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ చూస్తున్నప్పుడు మీరు మొబైల్లో వచ్చిన మెసేజ్ చదవచ్చు, ఏదైనా పేపర్ చదువుతున్నప్పుడు కొంచెం సేపు పేపర్ చదవచ్చు, యూ విల్ బీ కంఫర్టబుల్. కానీ ప్రొలాంగ్డ్ రీడింగ్, డాక్యుమెంట్ రీడింగ్ కానీ, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే మీ ప్రొఫెషనల్లీ మీరు ఏదైనా చదవాల్సిన అవసరం ఉంటే, అలాంటి ప్రొలాంగ్డ్ రీడింగ్ ఎక్కువసేపు చదువుతున్నప్పుడు మీకు స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఒక ఐలో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నప్పుడు ఇంకో ఐలో ట్రైఫోకల్ లెన్స్ వేయించుకోవచ్చా? సి, దిస్ డిపెండ్స్ అపాన్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పేషెంట్. సెకండ్ థింగ్, మీ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మీ విజన్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో. ఒకవేళ మీ ఎక్స్పెక్టేషన్
నేను ఒక ఐలో మోనోఫోకల్ ఉంది, ఇంకో ఐలో ట్రైఫోకల్ లెన్స్ వేసుకొని కంప్లీట్లీ ఐ విల్ బీ గ్లాసెస్ ఫ్రీ అనుకుంటే మాత్రం అది దట్ ఈస్ నాట్ అ రైట్ ఎక్స్పెక్టేషన్ టు హ్యావ్. బికాస్ అదర్ ఐలో మనం ట్రైఫోకల్ లెన్స్ వేయించుకున్నా కూడా మీకు డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ విజన్ క్లియర్గా ఉంటుంది. ఇంకో ఏ ఐలో అయితే మీరు ట్రైఫోకల్ లెన్స్ వేయించుకున్నారో ఆ ఐతో మీరు గ్లాసెస్ లేకుండా అంత చదవగలుగుతారు. కానీ రెండు కళ్ళు తెరిచి ప్రొలాంగ్డ్ రీడింగ్ ఏదైనా ఎక్కువసేపు చదువుతున్నప్పుడు మీకు కంట్లో స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. ఎందుకు అంటే ట్రైఫోకల్ లెన్సెస్ వర్క్ బెస్ట్ వెన్ ఇంప్లాంటెడ్ ఇన్ బోత్ ది ఐస్. రెండు కళ్ళలో ట్రైఫోకల్ లెన్స్ ఉన్నప్పుడు మనకు ఒక క్వాలిటీ ఆఫ్ విజన్ చాలా బాగుంటుంది. మన బ్రెయిన్కి అడాప్టేషన్, బ్రెయిన్ కూడా బాగా అడ్జస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఆ నియర్ విజన్ అండ్ డిస్టెన్స్ విజన్ రెండు క్లియర్గా మనం ఎంజాయ్ చేస్తాం. ఒక ఐలో మోనోఫోకల్, ఇంకో ఐలో ట్రైఫోకల్ లెన్స్ వేసినప్పుడు మనకు ఒక ఐతో అయితే దగ్గరది క్లియర్గా ఉంటుంది. మీరు ఏదైనా మొబైల్లో మెసేజ్ చదవాలనుకున్నా, ఏదైనా చిన్న యాక్టివిటీ, డే టు డే ఇంట్లో ఉన్న పనులు, దగ్గర పనులు చాలా కంఫర్టబుల్గా చేయగలుగుతారు. కానీ ప్రొలాంగ్డ్ రీడింగ్ ఉన్నప్పుడు ఎక్కువసేపు మరీ చిన్న అక్షరాలు చదువుకునేటప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడవచ్చు. డామినెంట్ ఐ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనకు రైట్ హ్యాండ్, కొంతమంది రైట్ హ్యాండెడ్ ఉన్న వాళ్ళకి రైట్ హ్యాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వీక్గా ఉంటుంది. చూడడానికి రెండు సేమ్గా ఉన్నాయి, స్ట్రక్చరల్లీ ఏం ప్రాబ్లం లేకపోయినా ఒక డామినెంట్ హ్యాండ్ ఉంటుంది. అలాగే మన ఐస్లో కూడా ఒక డామినెంట్ ఐ ఉంటుంది. ఒకవేళ మీ డామినెంట్ ఐలో మోనోఫోకల్ లెన్స్ ఉంది అంటే అదర్ ఐ, నాన్ డామినెంట్ ఐలో ట్రైఫోకల్ లెన్స్ మనం వేసుకుంటే మీకు ప్రాబ్లం కాదు. నేను చెప్పినట్టుగా యూ విల్ బీ కంఫర్టబుల్. బట్ చాలా చిన్నవి, చిన్న అక్షరాలు ఎక్కువసేపు చదువుతున్నప్పుడు దగ్గర నుంచి, అలాంటప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. మీకు నాన్ డామినెంట్ ఐలో మీకు మోనోఫోకల్ లెన్స్ వేశారు అండ్ డామినెంట్ ఐలో మీకు ట్రైఫోకల్ లెన్స్ వేయాలనుకుంటే మీరు ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ట్రైఫోకల్ లెన్స్ ఇన్ ద డామినెంట్ ఐ. ఎందుకంటే మోనోఫోకల్ లెన్స్ నుంచి మనకు ఒక షార్ప్నెస్ ఆఫ్ విజన్ చాలా బాగుంటుంది. ట్రైఫోకల్లో మనకు దూరంది, దగ్గరది, ఇంటర్మీడియట్, క్లియర్ ఉన్నప్పటికీ కూడా ఒక క్వాలిటీ ఆఫ్ విజన్ కొంచెం డిమ్గా ఉంటుంది. అది మీరు డామినెంట్ ఐలో ట్రైఫోకల్ లెన్స్ వేయించుకుంటే దెన్ యూ విల్ బీ అన్కంఫర్టబుల్. దిస్ వీ హ్యావ్ సీన్ అండ్ దెర్ ఆర్ కేస్ రిపోర్ట్స్ ఆన్ దిస్ అండ్ లిటరేచర్లో కూడా ఉంది. అండ్ పీపుల్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ అ గైడ్ లైన్ ఆర్ అ ప్రిఫర్డ్ ప్రాక్టీస్ ప్యాటర్న్ దట్ నాన్ డామినెంట్ ఐలో మోనోఫోకల్ లెన్స్ ఉన్నప్పుడు ఒక డామినెంట్ ఐలో ట్రైఫోకల్ లెన్స్ని అవాయిడ్ చేయాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ టాపిక్ టు సమ్ ఎక్స్టెంట్. దీన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకొని మీ అంతటా మీరు డెసిషన్ తీసుకునే అంతగా నేను ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేయలేను. బట్ మీకు ఒక when you go to a doctor, you can ask the right questions and oka guideline, oka direction meeku ee video dwara dorukutundi. I hope you like this video. Please share it with people who are about to undergo cataract surgery. Thank you.